వంటి ఎన్నికల ఫలితాల కింద మనం వాటిని చెప్పుకోవచ్చు. ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటున్నారు పుల్లారావు గారు? హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు. జమ్మూ కాశ్మీర్ ఒక ఎమోషన్ కదా అందరికీ కూడా. అక్కడ ఏం జరిగినా కూడా అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకటి ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పు అనుకోవడం కరెక్ట్ కాదు. గత 3 నెలలు 4 నెలలు 6 నెలలు బట్టి ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిందో తప్పకుండా బీజేపీకి డిఫికల్ట్ స్టేట్ హర్యానా. ఎందుకంటే 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఫస్ట్ టైం 2014లో ఎప్పుడు బీజేపీ ఫామ్ చేయనప్పుడు, గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు 55 ఎమ్మెల్యేలు వచ్చారు. 90 కరెక్ట్ నెంబర్ జ్ఞాపకం లేదు. 2019లో 40 వచ్చారు. 90. ఎందుకంటే చిన్న రాష్ట్రం, ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ నాయకులు ఉంటారు, ఎక్కువ ధనం ఉంటుంది. పక్కన ఢిల్లీ పక్కన రియల్ ఎస్టేట్. తెలంగాణ ఎలాగున్నది అలాగే పవర్ఫుల్ లీడర్స్ ఉంటారు. అందరికి ఆశిస్తారు. కష్టం. వాళ్ళు ఎంతవరకు తగ్గిపోతారు, ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోతుందా అది చూడాలి. ఎందుకంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాంగ్రెస్కి ఉన్నాయి, బీజేపీకి ఉన్నాయి. 10 సంవత్సరాలు ఇందాక చెప్పినట్టుగా అయిపోయింది. కాబట్టి ఇది కష్టం. బీజేపీ ఎంత తగ్గిపోతుంది అని మనం చూడాలి. ఎగ్జిట్ పోల్స్ కరెక్టే అని మనం భావించాలి. ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయితే బీజేపీకి పర్వాలేదు. 25-30 మంది ఎమ్మెల్యేలు వస్తే అది ఏం ప్రాబ్లం లేదు. ఇంకా తగ్గిపోతారా ఏమిటి ఇంకా చూడాలి. కశ్మీర్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 370 ఆల్రెడీ అది ఓల్డ్ న్యూస్. అది ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయింది. 2019 ఆగస్టులో తీసేశాక దాదాపు 5 సంవత్సరాలు చిన్న పాత ఇష్యూ అది అందరికీ ఐడియా ఏంటంటే తిరిగి మళ్ళీ రాదు, ఇంకా ఇష్యూ కాదు. చాలా వరకు ప్రభుత్వం కాశ్మీర్ని డెవలప్ చేశారు, బాగా ఇన్వెస్ట్ చేశారు. ఇవన్నీ చేశాక మనకు ఓట్లు వేయలేదే అంటే అది కరెక్ట్ కాదు. ఇంటికేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఎక్కడైనా కులానికి మతానికి మన దేశంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కాబట్టి ఎన్ని చేసినా ఏం చేసినా ఓటు వస్తాననే గ్యారెంటీ కానీ చేయాలి, రాజకీయంగా చేయాలి. ఓటు వేసినా వేయకపోయినా దేశానికి చేయాలి కాబట్టి చేశారు. సో ఇప్పుడు వచ్చిన కాశ్మీర్ విషయం చాలా సింపుల్. కాశ్మీర్లో 370 తీసాక న్యాచురల్గా ముస్లిం పాపులేషన్ కోపంగా ఉంటుంది న్యాచురల్గా. సో సగం పాపులేషన్ ఓటు వేయరు, ఏమిచ్చినా వేయరు. ఎందుకు వేయాలి? వాళ్ళ ఖరీదు ఏమున్నది? డిక్టేటర్షిప్ కాదు కదా. పాకిస్తాన్ లాగా జమ్మూ కాశ్మీర్ వాళ్ళ కంట్రోల్లో ఉన్న 13,000 మైళ్ళు స్క్వేర్ మైళ్ళు. ఇది నువ్వు చేసినా చేయకపోయినా నీకు ఆధార్ కార్డు ఇస్తారు, నువ్వు చేసినా చేయకపోయినా నీకు పెన్షన్ వస్తుంది, చేసినా చేయకపోయినా హాస్పిటల్ వెళ్ళాక ఆపరేషన్ చేస్తారు. మంచి ట్రైన్లు ఉన్నాయి, మెట్రోలు కూడా పెడతారు. ఇప్పుడు హైవేస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. నార్మల్ అవన్నీ చేయాలి. జమ్మూ వచ్చేటప్పటికి అది హిందూ మెజారిటీ ఏరియా. 100% ఎక్కడేస్తారు బీజేపీకి. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, యాంటీ ఇన్కంబెన్స్ ఉంటారు కాబట్టి తగ్గిపోతారు. సో నేను చూసేది ఎలాగంటే జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి చాలా కష్టం. ఆర్టికల్ 370 చేసిన కానీ ఫారూక్ అబ్దుల్లా ఫ్యామిలీ ముఖ్యమంత్రి అవుతే మంచిదే. ఏం చెడ్డ వస్తుంది దేశానికి? అది ముఖ్యమంత్రిగా ఉంటారు. కంట్రోల్ అంతా లా అండ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్తో పూర్వంలాగా ఉంటుంది. సో అదే నేను బ్యాడ్గా చూడటం లేదు. ఈ 2 చిన్న రాష్ట్రాలు ఒక రకంగా చూస్తే బీజేపీకి ఆల్రెడీ ఫ్యాక్టరీ అయిపోయింది. ఫ్యాక్టరీ అంటే ఓడిపోతున్నామని దేశం అందరికీ తెలుసు. ఈ 2 ఆల్రెడీ. సో అది ఇంకేమన్నా చేయగలరా? ఈ ఎలక్షన్ ప్రభావం ఉన్నదా అంటే ప్రభావం 2-3 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది, మర్చిపోతారు. ఎక్కడో తెలంగాణలో ఎలక్షన్ జరుగుతుందనుకోండి, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మహారాష్ట్రలో బీజేపీ గెలవదని ఏమున్నది? ఏ రాష్ట్రం ఆ రాష్ట్రానికి. ఇక్కడ గెలిస్తే బీజేపీకి విశేషమైన గాలి వస్తుంది. ఓడిపోతే ఆల్రెడీ ఓడిపోయాం కదా అని చెప్పుకుంటున్నారు. 3 నెలలు బట్టి ఓడిపోయాం కదా. సో ఫ్యాక్టర్ ఉండదు. కాంగ్రెస్ 99% మంచి మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు హర్యానాలో, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో అలయన్స్ ఫామ్ చేస్తారు. ఇది దేశానికి ఏమి బ్యాడ్ కాదు. ఇది న్యాచురల్గా పాలిటీషియన్స్ కూడా సైజ్ కట్ చేసి ఉండకపోతే వాళ్ళు ఎలాగైపోతారు మీకు తెలుసు కదా. ఒకే పాలిటీషియన్ ముఖ్యమంత్రి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే అందరు నవీన్ పట్నాయక్ కాదు కదా, సూపర్గా ఉంటాను. గుడ్ చేంజ్ ఇస్ గుడ్, తప్పేం లేదు. రైట్. వివి రావు గారు మీరేం చెప్తారు?